హలో. ఏమైనా అసలు మీరేనా కుమార్ గారేనా? నేనే నా పేరు కుమార్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా నాకే ఉంది. అడుగు. ఎందుకని గడ్డం మీసం తీసేశారు? ఎందుకంటే అఘోరి సజీవ సమాధి అయిపోయింది, జీవ సమాధి అయిపోయింది. అందుకని హ్యాపీగా ఉంది నాకు, అందుకని చేసా. వర్షిని ఇంకా నాదే, వర్షిని ఇంకా నాకే సొంతం, నాకే దక్కాలి. ఇంకా నాకే దక్కేసింది అంతే. ఇంకా ఎప్పుడు ఆ సమాధి చేశారు అఘోరిని? బతికే ఉంది తెలియదు మీకు? వారం అయింది ఇప్పటికి. అఘోరిని సమాధి చేసి వారం అయింది ఇప్పటికి. ఎందుకని బయట కనిపించట్లేదు? పూర్తి చేశారు. ఆమె ఇచ్చి చేసుకుంది. అఘోరిని ఆడనల్లా మగాడల్లా ఏమన్నా అర్థం కావట్లే. నాదేముంది, ఏదో చిన్నపిల్లనే. నాకు ఎన్ని సంవత్సరాలు ఒక 21 ఉన్నాయి. చూడా నేస కూడా తక్కువ చూడు, ఏమి లేదు చూడు. చిన్నపిల్ల 21 కదా నాకు, అంతే కదా. తమ్ముడు చెప్పక్క. అంటే అఘోరి నిజంగా కళ్ళతో చూసావా? చూసా నేనే. అంటే అఘోరి సజీవ సమాధి చేసుకుంటే మట్టి వేసి మరి కప్పిట్టా, రాళ్ళు వేసా, పెద్ద పెద్ద రాళ్ళు వేసి మరి అంచేసి అంతే. ఇంకా రాదు అఘోరి. ఫినిష్. వర్షినికి అఘోరికి బ్రేకప్ అయిపోయింది. అయిపోయింది. వర్షిని నువ్వేమి ఫీల్ అవ్వకు, నువ్వేమి బాధపడకు, నీకు నేను ఉన్నాను. ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి చేద్దాం, అన్నీ చేద్దాం. అది చేద్దాం, ఇది చేద్దాం, ఆడకపోదాం, ఎంత చేద్దాం. జీవితాన్ని అనుభవిద్దాం, ఆనందిద్దాం. అది చేయాలి, ఇది చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఏముంది, ఈరోజు వస్తాయి, కష్టపడితే వస్తాయి. డబ్బులు ఏముందండి, ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. ఏం కావాలి? మనసు కావాలరా, మనసు ముఖ్యం. మనిషిని ప్రేమించాలి. నేను శ్రీవర్షిని ప్రేమిస్తున్నా, తప్ప నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ మనసు ఉంది, మంచితనం ఉంది, మంచి మనసు ఉంది. ఏం కావాలి ఇంకా? ఆ మంచి మనసుతో వర్షిని కడుపు నింపలేవు కదా. ఎందుకు నింపలేవు? మనసు ఉంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది. మార్గం ఉంటే ఏముంటుంది? మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి భవిష్యత్తు ఉంటే ఏముంటుంది? డబ్బులు అయితంటగా అవే వస్తాయి. కాబట్టి ఏంటంటే డబ్బులు అనేవి కావాలి, కరెక్టే. జస్ట్ అంటే అవసరానికి అంతే, డబ్బుతో సంబంధమే లే అసలు. మంచితనం ఉంటే ఖచ్చితంగా 10 మంది మనల్ని మంచితనంతో దగ్గర రావడం, మనల్ని ప్రేమిస్తారు, మనకు సహాయం చేస్తారు. ఏం కావాలని చెప్పు. కాబట్టి ఏంటంటే డబ్బులు వేస్ట్ ఇవన్నీ. కాబట్టి నా దగ్గర మంచితనం ఉంది. ఇంకా అఘోరికి ఇంకా ఫైనల్ అయిపోయింది. ఇంకా శ్రీవర్షిని ఇంకా నాకే ఇంకా ఫైనల్ అంతే. ఇంకా శ్రీవర్షిని నాది అంతే. ఇంకా శ్రీవర్షిని నాకు ఇంకా ఫిక్స్ అంతే, ఫిక్స్ అంతే. మొన్న రమ్య మోక్ష అన్నావు, ఎప్పుడు అన్నాను? నేను ఎప్పుడు అన్నారు మీరు వీడియో? అదేదో మాట వరుస కట్ట ఏదో వీడియోలో మాట్లాడతా. రమ్య హీరోయిన్ అయితే బాగుంటుంది, తెలుగు అమ్మాయి కాబట్టి. పచ్చళ్ళు అమ్మేవాళ్ళు పాపం పరిస్థితి బాగాలేదు, పేదోళ్ళు కాబట్టి. హీరోయిన్ అయితే ఆమె బయటలో ఒక అర్థం అవుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, డబ్బు సంపాదించుకుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది అన్న. అంతేగా నేనే పెళ్లి చేసుకుంటా, రమ్యని ప్రేమిస్తాను నేను అన్నా. అంటే ఇప్పుడు వర్షినితో ఫిక్స్ అంతే. వర్షిని నేనే పెళ్లి చేసుకుంటా, నాకేం తక్కువ. కలర్ ఎక్కువే, అన్నీ ఎక్కువే. కలర్ ఏముంది, ఈ రోజు ఉంటుంది రేపు పోద్ది. డబ్బులు ఏమున్నాయి, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. బట్టలు ఏముంది, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. కానీ బట్టలు పోతే అట్లాగా, బట్టలు పోకూడదు కదా. బట్టలు కూడా పోతాయి, ఈ రోజు చేస్తాం రేపు ఇంకా మరి అంతే. కాబట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. కానీ మంచితనం, మంచి మనసు, మంచి మాట, మంచి నడవడిక ప్రజల్లో ఒక మంచి గుర్తింపు అనేది రాదు ఎప్పటికీ. కాబట్టి ఖచ్చితంగా నేను మంచివాడిని అని జనాలు అందరూ నన్ను నమ్మారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వర్షిని నాకే దక్కుతుంది. వర్షిని ఖచ్చితంగా లేదు అవ్వదు. చిన్నపిల్లోని కదా, గడ్డం ఏమో షేవ్ చేశాడు. అంటే వర్షిని అఘోరిని ఇష్టపడిందని మీరు కూడా అఘోరిలాగా మారిపోవాలనుకుంటున్నారా? లేదు అబద్ధాలే. నేను అఘోరిలాగా నేనేం మారను. చిన్నపిల్లోను కదా, షేవ్ చేసుకున్నాను. ఎందుకంటే క్యాటరింగ్ పోయినా అడా కాస్త క్లీన్ కావాలి అన్నారు. అందుకని ఏంటంటే సార్ క్లీన్ షేప్ చేసి అటు బాగా అని. ఎందుకంటే పరిస్థితి బాగాలే, ఏదో డబ్బులు వస్తాయి, ఒక 500 వస్తాయి. ఏదో క్యాటరింగ్ పనికి పోతే అట ఫుడ్ వస్తుంది, డబ్బులు వస్తాయని పోయినా క్లీన్ షేవ్ చేయన్నారు. చేసా తప్పే ఉందా? పని చేసుకోవడం తప్పు కాదు. మరి మీరు అంటారు, మీకు అంతసేపు కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు కావాలి నీకు. అమ్మాయిలు అందరూ నీరంటులే. కానీ వర్షిని నువ్వు మాత్రం మంచిదాన్ని. నా సిరి మంచిదానివి. అమ్మాయిల్లో కల్లా గోల్డ్. అమ్మాయిల్లో జ్యోతిలింగాలు చూపిస్తా, మరి తన కోరిక అదే కదా. చూపిస్తా. 3 జ్యోతిలింగాల పేర్లు చెప్పండి. సిరి, నువ్వు ఏం కోరుకుంటే అది నీకు తెచ్చిచ్చేస్తా. నీకు ఏ కోరుకుందో అది నీకు తీర్చేస్తా. నువ్వు ఎక్కడ బాగుంది చెప్పు, తోడుకుపోతా.
3 జ్యోతిలింగాల పేర్లు చెప్పండి ముందు. అయ్యే ఎక్కడ అయినా తెలియదు అయ్యి నాకు. అదే అమరలింగం, జ్యోతిలింగం, పాకులింగం తెలియదు నిజంగా. ఏదో గుర్తున్నాయి కానీ ఎందుకంటే నాకు చదువు రాదు నాకు. కానీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాక తను ఎక్కడ బాగుంటే అక్కడికి తనకి ఏం కావాలో అది ఇచ్చేస్తా. తనకి ఏం కావాలో అది ఇచ్చేస్తా అంతే. ఇంకా మరి హనీమూన్కి అమెరికా తీసుకెళ్ళమంటే అలాగే పాకిస్తాన్ తీసుకెళ్ళమంటే ఒక్క తను పాకిస్తాన్కి, కజకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, జమ్మూ కాశ్మీర్కి, పెహల్గామ్కి ఎక్కడికి అడిగితే అక్కడికే తోడుకుపోతా. కానీ పాకిస్తాన్కి అయితే వద్దు. పాకిస్తాన్ మాత్రం వద్దంతే. ఒకవేళ సిరిగాన పాకిస్తాన్కి పోవాలి అనింది అనుకో చెప్తా ఫస్ట్ 4 సార్లు. వినలేదనుకో పీకాల్సి వస్తుంది, కొట్టాల్సి వస్తుంది. అంటే ఒక ఆడపిల్ల మీద మరి చేసుకుంటారా? వినకపోతే మాట పాకిస్తాన్ పోకూడదు. అదొక దేశ ద్రోహం. అదొక ద్రోహం చేసిన దేశం అది నా దేశాన్ని చెరబట్టిన వద్దులే. ఇంకా వద్దు. పాకిస్తాన్ అనే మాట రాకూడదు నా దగ్గర. ఈ కుమార్ గారి దగ్గర నచ్చని పదం అది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ అనే మాట నాకు వినపడిందంటే నాకు పిక్స్కి వెళ్ళిపోద్ది, పిచ్చిలు ప్యాకిపోతాం. పాకిస్తాన్ అనే మాట అనుకో సిరి. నేను అమెరికాకో, దుబాయ్కో, రష్యాకో, అదే బ్యాంకాక్కో, లేదా ఇక్కడ పోతాం. ఇక్కడ పార్కులో పోతారా? బాగుంటుంది. అవును, పార్కులో బాగుంటుంది. ఈ పార్క్ ఏమో తక్కువ. కృష్ణకాంత్ పార్క్ లాంటి పార్క్ ఎక్కడైనా ఉందా? ఇందిరా పార్క్ కూడా తక్కువే, కేబీఆర్ పార్క్ కూడా తక్కువే. కృష్ణకాంత్ పార్క్ లాంటి పార్కు ఈ సిటీలో ఎక్కడ లేదంతే. కానీ శ్రీవర్షినికి అంకితం చేస్తూ అగోరు పాట పాడింది. మరి మీరేమైనా పాట పాడతారా? సిరి కోసం పాట ఉంది, డ్యాన్స్ కూడా చేస్తా. ప్రియతమా నన్ను పలకరించి ప్రణయమా. సారీ సిరి అని ఫీల్ అయిపోతాను. బతుకులోన బంధమా కలిసి రాని కాలమా, ప్రియతమా నన్ను పలకరించు రావట్లేదు పాట. మీరు పాడాల్సినది కదా, ప్రియతమా నీ వచ్చట కుశలమా పాట పాడాలి. అవును, ప్రియతమా నీ వచ్చట కుశలమే. శ్రీవర్షినే ఇప్పుడు ఎక్కడ ఉంది శ్రీవర్షిని? హాస్పిటల్ ఇక్కడ ఉంది. సిరి ఉండేది ఇక్కడ ఉంది. లోపల ఉంది. గుండెలు కావాలా? చూపిమంటావా? చెప్పు. చూపియాలా? ఇక్కడ ఉంది లోపల. తను ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది సిరి ఉండేది. ఎక్కడ ఉంది సిరి? మరి అక్కడ ఏం చేస్తుంది? అగోరిగడు పోయేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ప్రేమ నా సిరిని ఒక రోజా పువ్వులాగా నాటుకున్నా. ఇక్కడి నుంచి పొట్టలో నుంచి గుండెలు నాటుకున్నా. అగోరిగడు పోయేటప్పుడు దాని మౌతులతో పీకుతా ఉంటే ఆ మొక్క అంటే నాటుకుంటా. ఆ మొక్క తీసుకొని ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని రక్త. చాలు దగ్గరికి వస్తాను. శ్రీవర్షిని ఏంటి కథ? సరే, శ్రీవర్షిని అంటే అప్పుడు మా అత్తగారింటికి వెళ్ళిపోతాను, లేకపోతే నేను నాకు ఎక్కడికైనా పంపించండి, అమ్మ నాంత రాను అని చెప్పాను కదా. ఇప్పుడు శ్రీవర్షిని నిజంగా ఎక్కడుంది? సిరి, నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగానే ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు అది నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి తను సీక్రెట్గా ఒక దగ్గర ఉంది. అది నేను ప్రెసెంట్ ఇప్పుడు కాదులే, మా ఇద్దరు అగోరికి బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటి? నేను ఎందుకు మారుతాను? చిన్నపిల్లలు క్యాటరింగ్ పోయినా వాళ్ళు క్లీన్ సేవ్ చేయమన్నారు. 500 వస్తాయండి డబ్బులు. శ్రీవర్షిని సిరి కోసం కదలే, క్యాటరింగ్ పరిస్థితి బాగా పేదవాడే అన్నం లేదా. ఒక 500 రూపాయలు డబ్బులు వస్తాయి. ఒక 500 రీజన్ బ్రేకప్ రీజన్ ఎవరికి? అగోరికి, శ్రీవర్షినికి. మనకు అర్థమైపోయింది. చిన్నపిల్ల తెలుసో ప్రేమిస్తాం. అందరూ ప్రేమిస్తుంటారు ఇక్కడ. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించినా కూడా ఆ అమ్మాయి కూడా ఎవరో ఒకరిని ప్రేమిస్తుంటుంది. ఇక్కడ కూడా అందరూ కూడా ఒంటరి. ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ప్రేమిస్తుంటారు. అందరినీ తెలుసో ప్రేమించేస్తారు. ఆ తర్వాత అర్థమవుద్ది. తర్వాత సినిమా వేరు, రియాలిటీ వేరు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా సిరి కోసం ఒక కవిత. ఆమె ఎవరు? కవిత అంటే అదే కవిత కదా అన్నావు అని. అంటే కవిత అంటే ఆ కవితనా? వద్దు అది డేంజర్. ఇది ఆ కవిత అది వద్దు. ఏ కవిత? శ్రీవర్షినికి అంకితం చేస్తూ ఒక కవిత ఏదైనా రాసి, లేకపోతే ఇప్పటికిప్పుడే చెప్పాలి. నాకు ఒక కవిత్వాలు ఏమో రావు నాకు. కానీ గుడికి వెళితే కొడతారు గంట,
గుడికి వెళితే కొడతారు గంట. ఆ, శ్రీవర్షిని నేను కలిస్తే పండుతుంది పంట. ఏం పంట? అదే ఆ పంట. ఏం పంట? ప్రేమ పంట అనుకో, శోభనం పంట అనుకో, పెళ్లి పంట అనుకో, పిల్లల పంట అనుకో, ఏ పంట అనుకో, నీ ఇష్టం వచ్చిన పంట వేసుకోబో. next. వేసుకోబో. అయిపోయిందా? శ్రీవర్షినికి బాయ్ చెప్పండి మరి. సిరి టయానికి తిను. నువ్వు ఎక్కడున్నా సరే జాగ్రత్త సిరి. 3 పూట్ల బూడ్చి సిరి, జాగ్రత్త సిరి. అన్నం తిను 3 పూట్ల. ఇంకొక 4 రోజులే అయిపోయి లేదు. నేను పేదవాడిని కరెక్టే, నేను పేదవాడిని కరెక్ట్. కానీ నాకు మధ్య నేను కూడా దాచిపెట్టే డబ్బులు ఒక 50,000 దాకా దాచిపెట్టాను. తీసుకొస్తా, మన ఇద్దరం ఎంత చేద్దాం, పెళ్లి చేసుకుందాం. నువ్వేం బాధపడుకో. నేను పేదవాడిని సిరి, కరెక్ట్ నీ కాదంట. కానీ పెళ్ళి నాకు ఏమో చెప్పలేం కదా. ఫోన్ చేస్తుంది సిరి, ఫోన్ చేస్తుంది. సిరి అవునా? ఒక వినిపించలేదు మీకు? వచ్చిందా? ఓకే. హలో. అవునా? ఎక్కడో సిరే? ఓకే సిరే. సిరే జాగ్రత్త సిరే. లేదు అదే కిస్ అందరిలో వద్దు, అందరిలో బెట్ కిస్ పెట్టు. ఓకే అందరిలో సిగ్గేస్తుంది. ఓకే సిరే, అలాగే సిరే. లేదు సిరి, ఎవరు పక్కన యాంకరా సిరే. అసలు ఆ అమ్మాయికి నాకే సంబంధం లేదు సిరే. ఇది టెలికాస్ట్ అవ్వలేదు, అప్పుడే ఎట్లా చూస్తుంది? లేదు సిరి. ఏంది లైవ్ లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావా? అవునా? మీరు ఎవరైనా లైవ్ పెట్టారు ఎక్కడ? వాళ్ళు లైవ్ ద్వారా చూస్తున్నావు. ఎవరు? సంతోష? ఓకే ఓకే, అలాగే సంతోష్ భయ్య. ఎన్నిసార్లు చెప్పారు భయ్య నీకు లైవ్ పెట్టదని? ఫోన్ కట్ అయిపోయింది. లేదు 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 సిరే, ఆ అమ్మాయికి నాకే సంబంధం లేదు సిరే. ఒకసారి నువ్వు అని చెప్పు, ఒక మాట చెప్పు. హలో అమ్మాడు. హలో, మాట్లాడు. ఎవరు మాట్లాడట్లేదు. సిరి మాట్లాడు సిరి. ఏమై సిరి ఇప్పుడు? లేదు సిరి, ఆ అమ్మాయికి నాకే సంబంధం లేదు సిరి. కట్ అయిపోయింది ఫోన్. కట్ ఆ అమ్మాయి జస్ట్ ఒక యాంకర్ అంతే. ఫోన్ కట్ అయింది. అవన్నీ ఈరోజు కామన్, ట్రెండ్ మారిపోయింది కదా టెక్నాలజీ. అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ సిరి. ఉంటా సిరి. సరే తిన్నాను. నువ్వు జాగ్రత్త, తిను. ఎవరో ఉండలేదు కదా. అగోరుగాడ ఓడా వాడిని ఏ చేస్తాను, చంపేస్తావు వాడిని. అగోరుగాడిని చచ్చిపోయాడు అన్నారు కదా, మళ్ళీ ఎలా చంపేస్తారు? ఒక సమాధిలోంచి చేసి వచ్చే సచ్చిన శవాన్ని కూడా మళ్ళీ చంపేస్తా. ఏంటి అరుంధతి లాగా? ఎలాగైనా సరే. అంటే మీరు ఇప్పుడు అరుంధతియా? ఎవరు? మీరు. నేను ఎందుకు అరుంధతి అవుతానా? మరి చెప్పింది అట్లాగే ఉంది. సిరి అట్టే సిరి యాంకర్ అమ్మాయి. తను జోకర్ వేస్తాడు. తన పెద్ద జోకర్ సిరి. తను మాట్లాడుతుండే పెద్ద జోకు. ఆ అమ్మాయా ఏం పేరా నక్షత్రమో ఏదో సందమో. ఏం పేరు నీ పేరు? నక్షత్రాలు. చూసావా ఆ పేరు చూడు ఎట్టుందో. నక్షత్రాలు, మేఘాలు, సందమామ, రాత్రి చూడు ఆ పేరు చూడు ఎట్టుందో. నీ పేరా? సిరి. ముద్దుగా శ్రీవర్షిని. ఎంత బాగుంది. పెట్టేసి గంట అవుతుంది కదా ఫోన్. ఓకే సిరి. ఓకే సిరి. ఐ లవ్ యూ సిరి. ఓకే సార్, లవ్ యూ సిరి, లవ్ యూ. సారీ సిరితో కొద్దిగా పర్సనల్గా. సారీ ఏమనుకో. ఫైనల్ గా అగోరికి ఏమైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆ అగోరి గారిని సమస్య చేసాం. ఆడు కానీ ఇప్పుడు లేచి వచ్చాడంటే సచ్చిన శవాన్ని కూడా మళ్ళీ చంపేస్తా. మళ్ళీ అదే సమాధిలో పండేస్తా అంతే.